నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడవ రోజు కొనసాగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన నరసరావుపేట కోడెల స్టేడియంలో. పల్నాడు జిల్లా మెప్మా అక్రమాలపై విచారణ కమిటీ వేసిన కలెక్టర్ కృతికా శుక్లా. నకరికల్లు పోలీస్ స్టేషన్ను అకస్మాత్ తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా. నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు సారథ్యంలో మూడవ రోజు ఒంగోలు జాతి ఎడ్ల పందాలకు రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎడ్ల అభిమానుల మధ్య పోటీలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి ఎడ్ల జతలు ఈ పోటీలకు వచ్చాయి. వాటిలో కొన్ని జతలకు క్రికెటర్లు పేరు పెట్టడం మరింత ఉత్సాహాన్ని ఊపునిస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేరుతో బరిలోకి దిగిన ఎడ్ల జతకు ప్రేక్షక మహాశయులు ఈలలు కేకల మధ్య ఎడ్ల పందాలను రసవత్తరంగా కనుల పండుగగా సాగుతున్నాయి. ఒక్కొక్క రోజు 9 ప్రైజులు చొప్పున బహుమతులను నిర్వాహకులు అందజేస్తున్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవిందబాబుతో పాటు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ రైతుల కన్నుల పండుగను రాకీ మీడియా 4 కెమెరాలతో, డ్రోన్ కెమెరాతో, LED వాల్స్తో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మూడవ రోజు ఎడ్ల బల ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గడిచిన 2 రోజుల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎడ్లు రావడం జరిగింది. నిన్ననే 36 జతల్ని ఇక్కడ ప్రదర్శనలో పాల్గొనేటట్లుగా అవకాశం కల్పించామని చెప్పి కూడా నిర్వాహకులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 60 జతలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. 30వ తారీఖు వరకే మనం అనుకున్నాము. ఇది చూస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎడ్లు వాటి యొక్క పోషకులు ఇక్కడ పాల్గొనేటట్టుగా ఉన్నారు అని చెప్పి నిర్వాహకులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల రైతాంగంలో ఎడ్ల పట్ల, ఎడ్ల పందాల పట్ల ఎంత అభిమానం ఉందో దీనితోటే మనకి అర్థమవుతూ ఉంది. రైతులకి ఎద్దులంటే ఎనలేనటువంటి ప్రీతి. గతంలో మనం చూసాం, ప్రతి ఇంటికి కూడా ఒక ఎడ్ల జత ఉంటుంది. దాని ద్వారా వ్యవసాయం చేయటం, దాని ద్వారా మరి ఎద్దులు కానివ్వండి, ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, పశు సంపద అనేది రైతుకి చాలా ఇష్టమైనటువంటి ఒక వృత్తి. దాని ద్వారా రైతు ఆదాయం పొందడమే కాకుండా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మరి వారు పాల సరఫరా ద్వారా వారికి కూడా ఆహారం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి రైతులను మనం చూసాం. మరి ఈరోజైతే రైతాంగం కొంత నిర్లిప్తత వల్ల కానివ్వండి, పోషణ అనేది భారం అవడం వల్ల కానివ్వండి, ప్రతి రైతు కూడా గేదెలు కానివ్వండి, ఎద్దులను కానివ్వండి, ఆవులను కానివ్వండి, పోషణ అనేది కొంచెం తక్కువ వస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి రాజశేఖర్ గారు, రాష్ట్ర నాయకులు వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా దాదాపు 30 జతలు మరి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, అందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రణాళికాబద్ధంగా ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం వల్ల రైతు సోదరులందరూ కూడా మరి మంచి మంచి పశువుల్ని, గిత్తల్ని ఎలా పెంచాలి, బలమైన గిత్తలుగా తయారు చేయాలంటే మరి ఏ విధంగా మనం దీన్ని ఇక్కడ పశు ప్రదర్శనలు చూసి దాన్ని నేర్చుకోవాలి. రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కాబట్టి రోజు కూడా కొన్ని వేల మంది రైతులు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఈ కార్యక్రమానికి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మరి పోలీస్ వ్యవస్థ కూడా దగ్గరుండి ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. మరి రోజు కూడా ముఖ్య అతిథులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, ఘనంగా విజయవంతం చేసుకుందాము. జిల్లాలో మెప్మా అవకతవకలపై దర్యాప్తు వేగవంతం చేశారు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కలెక్టర్ విచారణ కమిటీ వేశారు.
కమిటీలో ఆర్డీఓ, డిఎస్పి, మెప్మా పీడీ, ఎల్డీఎంలు సభ్యులుగా ఉన్నారు. నరసరావుపేట ఇండియన్ బ్యాంక్, పిడుగురాలలోని గ్రామీణ బ్యాంకుకి రుణాలు చెల్లించని గ్రూపుల వివరాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. నరసరావుపేటలో విద్యార్థుల సమగ్ర శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. చదువుతో పాటు వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, మీకు దేనిపై శ్రద్ధ ఉంటే అది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కొంతమందికి క్రీడల్లో, వ్యాపారాల్లో, డాక్టర్లు, ఆర్మీలో అనేక రంగాలలో ప్రవేశానికి ప్రభుత్వం నుండి వెసులుబాటు ఉన్నందున మీ ఐడియాస్ని బట్టి ముందుకు వెళ్ళవచ్చని అన్నారు. Career Expo and Exhibition for the academic year 2020. వైరింగ్ ఇవన్నీ అర్థమైందా మీకు? లైట్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. మీరే క్లాస్ This is a very important initiative of Department of School Education. అంటే చదువుతో పాటు మీరు 8th క్లాస్ నుంచి వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చదువుతో కొంతమంది డాక్టర్ అవుతారు, కొంతమంది ఇంజనీర్ అవుతారు, కొంతమంది వేరే అంటే హై లెవెల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి పబ్లిక్ సర్వీస్కి వస్తారు. కానీ అదే ఒకటే మాత్రమే దారి లేదు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి. చదువు కాకుండా వొకేషనల్ స్కిల్స్, యాక్చువల్ హ్యాండ్ స్కిల్స్, యాక్చువల్ అనలిటికల్ స్కిల్స్, మైండ్ స్కిల్స్ అది కూడా చేస్తే మీకు లైఫ్లో చాలామంది ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు. అసలు కెరియర్ ఆప్షన్స్ ఈరోజు ఇన్ ద టైమ్ ఆఫ్ ఇంటర్నెట్, ఇన్ ద టైమ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్ ద టైమ్ ఆఫ్ కనెక్టివిటీ చాలా ఉన్నాయి మీ దగ్గర కెరియర్ ఆప్షన్స్. ఎవరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మంచిగా ఉంటే ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరు ఫోటోగ్రఫీలో మంచిగా ఉంటే ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఎవరు కుకింగ్లో మంచిగా ఉంటే షెఫ్ అవ్వచ్చు. సో వేరే దారి ఉన్నాయి. మీరు చదవడం మాత్రమే ఒక దారి సక్సెస్ అవ్వడానికి, అది అసలు ప్రెజెంట్ థింకింగే కాదు. ఎవరికి సాయిల్ ఇష్టం ఉంటే, అగ్రికల్చర్ ఇష్టం ఉంటే అగ్రికల్చర్ ఆంటర్ప్రినర్ అవ్వచ్చు, ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు, 10 మందికి మీరు జాబ్ ఇవ్వచ్చు. సో సక్సెస్ అవ్వడానికి దారి ఎన్ని ఉన్నాయి అది మీకు ఎక్స్పోజ్ చేయడానికి 66 స్కూల్స్లో వొకేషనల్ స్కిల్స్, వొకేషనల్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పెట్టాము. అట్లీస్ట్ ఈ 232 సెకండరీ హై స్కూల్స్ ఏమున్నాయి మన దగ్గర, అక్కడ 8th క్లాస్ పిల్లల నుంచి 12th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి వాళ్ళు కనీసం 6 స్కూల్స్ ఒక నెలలో అక్కడ వెళ్ళి ఈ కెరియర్ ఆప్షన్స్ గురించి చెప్పాలి. ఎవరు ఒక మంచికి ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే పోలీస్ వెళ్ళొచ్చు, ఆర్మీ వెళ్ళొచ్చు, డిఫెన్స్ వెళ్ళొచ్చు, ఎయిర్ ఫోర్స్ వెళ్ళొచ్చు. అది ఎంత మంచి ఆప్షన్స్ మీకు. అండ్ ఆల్ దీస్ కెరియర్, టూరిజం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, వీళ్ళకి ఉన్న శాలరీస్ ట్రెడిషనల్ కెరియర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. దే ఆర్ వెరీ వెల్ రివార్డింగ్. మీ ఫీల్డ్లో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ మీరు చూసుకోవాలి, ఆ ఉద్యోగం, ఆ కెరియరే మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితం. మీరు ఏ కెరియర్, ఏ ఆప్షన్ 10th క్లాస్లో ఆప్ట్ చేస్తారు లేదా 12th క్లాస్ తర్వాత ఆప్ట్ చేస్తారు, ఫుల్ జీవితం దాంతోనే మీరు అట్లీస్ట్ 50% టైం ఇన్ అ డే మీ వర్క్లోనే మీరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు నేను ఐఎస్ ఉన్నానంటే అట్లీస్ట్ 24 అవర్స్లో 16 అవర్స్ నేను నా జాబ్లోనే ఉండాలి. సో దాట్ బికమ్స్ యువర్ లైఫ్. మీకు ఇష్టం లేదంటే మీరు సక్సెస్ఫుల్గా అది చేయలేరు.
ఏం మీకు ఇష్టం ఉంటే, దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే మీరు కెరియర్ ఆప్షన్గా తీసుకోండి. మీరు ఎలా చూసుకోవాలి అది? ఇప్పుడు కెరియర్ కౌన్సిలర్ మీ స్కూల్కి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీకు కెరియర్ గురించి చెప్తారు. అప్పుడు మీరు అడుగుతారు, సార్ నాకు ఇంట్రెస్ట్ వంటలో, నాకు ఇంట్రెస్ట్ బ్యూటిషియన్లో, నాకు ఇంట్రెస్ట్ ఆర్మీలో, ఏమేం చేసుకోవచ్చు ఈ ఫీల్డ్లో, ఇది చేసుకోవాలంటే నేను ఏం చదవాలి, దీనికి ఏం ఫామ్ ఫిల్ చేయాలి, దీనికి లోన్ తీసుకోవాలంటే ఎలా లోన్ తీసుకోవాలి, పథకాలు ఏమున్నాయి, ప్రభుత్వ పథకాలు, అన్నిటికీ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి. మీరు బయట వెళ్ళాలంటే ఏదైనా చేయాలంటే అన్నిటికీ ప్రభుత్వం మీకు లోన్ ఇస్తుంది దానికి. ఇప్పుడు ఒకటి పెద్ద కెరీర్ ఆప్షన్ ఏం వస్తుంది, జపాన్ జర్మనీలో మన వైపు చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం పంపించేయాలి అక్కడికి వర్క్ చేయడానికి. దానికి పంపించలేకపోతున్నాము. ఎందుకు? లాంగ్వేజ్. ఎస్, ఎవరు చెప్పారు అది? గుడ్. ఎస్, ప్రాబ్లమ్ ఈజ్ లాంగ్వేజ్. సో మీకు ఈ ఏజ్లోనే అది చెప్తే, ఈ వయసులో మీకు జర్మన్ నేర్చుకోవడం, జాపనీస్ నేర్చుకోవడం ఈజీ. అసలు మీ 50 మందిలో ఒక్కరు కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే లేదా జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే 100% షోర్ షార్ట్ జాబ్. పల్నాడు జిల్లా నకిరికలు పోలీస్ స్టేషన్ను శనివారం జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైమ్ రిజిస్టర్లు, కేసుల నమోదు ప్రక్రియ, సీసీటీవీ కెమెరాల పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిపై వివరాలను తెలుసుకున్నారు. విధుల్లో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా బాధ్యతలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు చేశారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో వార్షిక మండల పూజ ముగింపు సందర్భంగా దివ్య పదునెట్టాంబడి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాల ధరించిన స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బచ్చు సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ ఆధ్వర్యంలో దివ్య పదునెట్టాంబడి పడిపూజ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అందరం చక్కగా ఆడుతూ పాడుతూ స్వామివారిని ఎన్నుకుందాం. శ్రీ స్వామి శరణమయ్యప్ప. చక్కగా నరసరావుపేట ఎన్ఎస్పి లింగంగుంట్ల కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు నూతన క్యాలెండర్ని వేలమూరి చారిటబుల్ ట్రస్ట్ వేలమూరి రామకృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ ఆవిష్కరించారు.
స్వామి దేవస్థానంలో మన స్వామివారికి మండల పూజా మహోత్సవం ఈరోజు చాలా వైభవంగా నిర్వహించాము. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు జరిగేటువంటి స్వామివారికి మండల పూజా మహోత్సవంలో ప్రతినిత్యం కూడా స్వామివారికి అష్టాభిషేకపూర్వక భస్మార్చన కార్యక్రమం జరిగినది. ఈరోజు శబరిమల దేవస్థానంలో స్వామివారి మండల పూజా మహోత్సవంతో జరుపుకొని ఈరోజు గుడి మూయడం సందర్భంగా స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా ఉదయం గణపతి హోమము, మూలమంత్రాది హోమములు, పడి పూజ, అభిషేక కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. అలానే శబరిమల దేవస్థానంలో ప్రతి మాసము తెరిచేటువంటి డేట్లు అన్నీ కూడా స్వామివారి దేవస్థానం మన లింగం లైఫ్ స్వామి దేవస్థానం తరపున స్వామివారి తరపున ఏ రోజు ఓపెన్ చేస్తారు, ఏ రోజు క్లోజ్ చేస్తారనే క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. కావున భక్తులు భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్య. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారం నాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. 4వ శనివారం నాడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు 16 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాల వారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. PMEGP లోన్లను వెంటనే మంజూరు చేయాలని MRPSS ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగ డిమాండ్ చేస్తూ నరసరావుపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ ప్రజా పరిష్కార వేదిక నందు ఈరోజు గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి MRPSS పల్నాడు జిల్లా కమిటీతో వినతిపత్రం సమర్పించడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 18 నెలల నుంచి 19 నెలలు కావస్తుంది. అలాగే గత రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పూర్తిగా ఆగిపోవడం జరిగినది. అంటే దానిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కానీ ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్ లోన్లు అమలు కావటం లేదని తేలిపోయినాయి. దానిలో భాగంగా ఈ మధ్య మన గౌరవనీయ పల్నాడు జిల్లా కలెక్టర్ మేడం గారు PMEGP లోన్ల కింద ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉంటే అప్పీల్ చేసుకోమని చెప్పేసి జిల్లావ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 3 మండలాలు, నాదెళ్ల మండలం, ఎడ్లపాడు మండలం, ఈపూరు మండలం, 3 మండలాల్లో ఒక ఎస్సీ ఎస్టీలు PMEGP లోన్ల కింద 8 దరఖాస్తులు కూడా గౌరవ కలెక్టర్ గారికి అందించడం జరిగినది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం సింగారుట్ల తండాకు చెందిన ఎస్టీ తెగకు సంబంధించి సొగాలి కులంకు చెందిన 370 ఎకరాల వ్యవసాయ భూమిని ఈ మధ్యకాలంలో సర్వే చేయించి గిరిజనులకు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇనాం భూములు, దేవాదాయ శాఖ భూములు, అటవీ శాఖకు సంబంధించిన భూములు అని నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అధికారులు సైతం హుకుం జారీ చేశారు. దీనిపై తగినంత విచారణ చేపట్టి గిరిజనులకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ ఈరోజు శనివారం 4వ శనివారం గ్రీవెన్స్ లో కారంపూడి మండలం సింగారుట్ల తండ పెద్ద సనిగండ్ల పంచాయతీ దానికి సంబంధించినటువంటి సుగాలి రైతులు గతంలో 3 తరాల నుంచి కనీసం 100-150 సంవత్సరాల నుంచి భూముల్ని చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మరి అధికారులు ఈరోజు మీరు అక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ వాళ్ళ ముత్తాతల నుంచి ఆ భూముల మీదే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి జీవనం అదొకటే ఉంది. మరి గతంలో దాని మీద సర్వే పెడితే మరి కొంతమంది ఈనాం భూములు అని చెప్పి, మరి కొన్ని చోట్ల ఫారెస్ట్ భూమి అని చెప్పి, కొన్ని చోట్ల దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములుగా, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి భూములుగా చెప్తా ఉన్నారు. జీవనం గడపడానికి ఈ పేద రైతులు, గిరిజన సుగాలి సంబంధించిన రైతులు దాని మీదే బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణావృత బంగారు శంకుతీర్థము ఆహ్వానము స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సర పుష్యమాస శుద్ధ ఏకాదశి సందర్భంగా 30/12/2025 మంగళవారం ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానమునందు సువర్ణాలంకృతమైన దక్షిణావృత శంఖముచే స్వామివారి పవిత్ర తీర్థము ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు భక్తులకు వితరణ చేయబడును. కావున భక్తులందరూ దేవాలయమునకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రులు కావాలని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వంశ పారపర్య ధర్మకర్త వేముల శంకరనారాయణ తెలిపారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లో
సీతారామస్వామి వారి దేవస్థానం యందు 8 సంవత్సరాలుగా అంగరంగ వైభవముగా వేముల శంకరనారాయణ గారు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున ధనుర్మాస సందర్భముగా స్వామివారికి ధనుర్మాస సందర్భ విశేష పూజలు, విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావున ఈ ధనుర్మాస సందర్భముగా ముక్కోట ఏకాదశి సందర్భముగా ఉత్తరద్వార దర్శనము, బంగారు శంకుతీర్థము, దక్షిణావృత శంకుతీర్థము ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుని బంగారు దక్షిణావృత శంకుతీర్థంతో తీర్థము స్వీకరించవలసిందిగా మరీ కోరుతూ, ఈ బంగారు శంకుతీర్థము దేనికి తీసుకోవాలి అంటే రాముడు, ఆత్మారాముడు మన పల్నాడు జిల్లాలో అందరి హృదయాల్లోనూ కూడా ఆత్మారాముడుగా వెలుగొందుతాడు. కాబట్టి దక్షిణావృత శంకు అంటే బంగారం అంటే లక్ష్మీదేవి, కాబట్టి లక్ష్మీదేవి సీత, కాబట్టి ఈ బంగారు శంకుతోటి లోపల ఆత్మారాముడికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం మనకు వస్తుంది. కాబట్టి మన శరీరం అంతా ప్రక్షాళన గావించబడి రామ అంటేనే రాదు మరుజన్మ, రా అంటే పాపం పోతుంది, మా అంటే పాపం చెయ్యం, రామ అంటే ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి మన పల్నాడు జిల్లా గ్రామవాసులందరూ కూడా మన నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో రామాలయంలో వేయించేసి ఉన్న దక్షిణావతి శంఖం తీర్థం తీసుకుని అందరూ కూడా పుణ్యపాత్రులు కాగలుగుతారని మరీ కోరుచు, అలాగే మా ఆలయ ధర్మకర్తలు వేముల శంకరనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. కాబట్టి అలాగే ఆ ధర్మకర్త వారి తండ్రి గారు అంకాళ్ళు గారు ఈ దేవాలయం నిర్మాణం చేశారు. కాబట్టి వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని చెప్తూ వారి ధర్మపత్ని ఆదిలక్ష్మమ్మ గారు కూడా నిరంతర రామ సేవ చేసుకుంటూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఈ కుటుంబం అంతా కూడా పుణ్య లోకాలు ప్రాప్తిస్తారని మరీ కోరుచు, ఈ రామచంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కాగలుగుతారని మరీ కోరుతున్నాం. ఇట్లు ఈ కార్యక్రమాన్నంతా కూడా నిర్వహిస్తున్నారు వంశపారపర్యంతరగా వేముల శంకరనారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు వంశపారపర్యంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. నిరంతరంగా ఈ కుటుంబం అంతా కూడా రామ సేవ అనుగ్రహం పొందాలని మరీ కోరుతున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట, బరంపేట, సత్తనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు 30/12/2025 మంగళవారం రోజున ధనుర్మాసం ఉత్తర ద్వార దర్శనం, బంగారు శంకు దక్షిణావృత శంఖముచే స్వామివారి ఆలయం నందు తీర్థం ఇవ్వబడును. ఈ బంగారు శంకు అమరావతి పరిపాలించినటువంటి మహారాజు మల్రాజ్ వెంకటాద్రి నాయుడు గారు పూర్వము మంగళగిరి పానకాల స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు సమర్పించి ఉన్నారు. మన నరసరావుపేట సత్తనపల్లి రోడ్లో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారికి నరసరావుపేట వాస్తవ్యులు దివ్యుల వాసుదేవరావు గారు, వారి ధర్మపత్ని శివకుమారి గారు, నాగారపు గురుస్వామి వారి సోదరులు ఈరోజు ఈ బంగారు శంకు సమర్పించున్నారు. ఈ నరసరావుపేటలో బంగారముతో దక్షిణావృత శంకు తీర్థము ఇది 2వ సంవత్సరం ఇవ్వటము. కావున నరసరావుపేట ప్రజలు భక్తులు గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు క్యూలో స్వామివారిని దర్శించి బంగారు శంకు తీర్థం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 30/12/2025 మంగళవారం ఉత్తర ద్వార దర్శనము మరియు బంగారు శంకు తీర్థము. ఈ కార్యక్రమాలన్నీ మా ఆలయ అర్చకులు మరువాడ ధర్మార గారి పర్యవేక్షణ జరుగుతున్నది. జై శ్రీరామ్. రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో లారీ ఢీకొని నయారా పెట్రోల్ బంకులో టైల్స్ పనిచేసే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కుర్చేడు మండలం అలవాలపాడు వాసి హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3వ రోజు కొనసాగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన నరసరావుపేట కోడెల స్టేడియంలో.
పల్నాడు జిల్లా మెప్మా అక్రమాలపై విచారణ కమిటీ వేసిన కలెక్టర్ కృతికా శుక్లా. నకరికల్లు పోలీస్ స్టేషన్ను అకస్మాత్ తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ, పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.